తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 3 రోజుల్లో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడనున్నాయని వెల్లడించింది. వీటి ప్రభావంతో ఈ నెల 17 నుంచి 19 వరకు, ఆ తర్వాత 23 నుంచి 28 వరకు తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలున్నాయని అంచనా వేసింది. రుతుపవనాలు కూడా రానున్న 2-3 రోజుల్లో బలపడతాయని తెలిపింది. సాయంత్రం నుంచి వాతావరణం మారిపోనుంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంటోంది. నేడు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, రెహనా, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయినప్పటికీ కూడా సరైన వర్షాలు కురవకపోవడంతో రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంటుంది. రానున్న రోజుల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందనేది హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలుపుతున్నప్పటికీ ఇప్పటికీ సరైన వర్షాలు కురవకపోవడంతో పంటల విషయంలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా వచ్చే 3 రోజుల్లో మాత్రం బంగాళాఖాతంలో వర్ష అల్పపీడనాలు ఏర్పడనున్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ వెల్లడించడంతో కొంత వాతావరణంలో కూడా మార్పు మాత్రం కనిపిస్తుంది. ఈ నెల 17 నుంచి 19 వరకు, ఆ తర్వాత 23 నుంచి 28 వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయనేది కూడా వాతావరణ శాఖ చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇది ఒక అంచనా అనేది కూడా వాతావరణ శాఖ చెప్తున్న సిచ్యువేషన్ లో ఇటు రైతులు మాత్రం వర్షాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఏదైతే రుతుపవనాలు కూడా 2-3 రోజుల్లో బలపడనున్నాయని వాతావరణ కేంద్రం చెప్తున్నప్పటికీ ఈ వర్షాలు 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. దీంతో కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ కావచ్చు, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు ఏదైతే దీని ప్రభావంతో ఏదైతే రుతుపవనాలు ప్రభావంతో మాత్రం రాష్ట్రంలోని కొన్ని చోట్ల మాత్రం ఉరుములు, మెరుపులతోటి కూడినటువంటి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. ఈ వర్షాలు కురిసే సమయంలో కూడా ఈదురుగాలులు 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందనేది కూడా వాతావరణ శాఖ చెప్తున్నది. అయితే ఈ రోజు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి కావచ్చు, వికారాబాద్, ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఇలా కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉందనేది కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయనేది వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే బుధ, గురువారాల్లో మాత్రం ఈ ఈదురుగాలులతోటి ఉన్నటువంటి భారీ వర్షాలు కురుస్తాయనేది కూడా వాతావరణ శాఖ అందుకు తగ్గట్టుగా కూడా ఒక సమాచారాన్ని అయితే ఇస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం అయితే లోటు వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ ఉంది. అతి తక్కువగా ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అతి తక్కువగా వర్షపాతం కురవడంతో ఇటు పత్తి సాగుకు సంబంధించి కావచ్చు, ఇతర ఆరుతడి పంటలకు సంబంధించినటువంటి పంటలు కూడా ప్రస్తుతం గత వారం రోజుల నుంచి కొడుతున్నటువంటి ఎండలతోటి వాడుముఖం పట్టిన పరిస్థితి ఉంది. వర్షాల కోసం అయితే రైతులు ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి వాతావరణ శాఖ చెప్తున్నటువంటి ఏదైతే సూచనతోటి 2-3 రోజుల భారీ వర్షాల నేపథ్యంలో ఇటు ఆరుతడి పంటలకు కావచ్చు, ఇటు వరి సాగుకు సంబంధించి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉందనేది రైతులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఈ భారీ వర్షాలు కురుస్తాయనేది చెప్తున్న వాతావరణ శాఖ చెప్తున్న తీపి కబుర్తోటి రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. దీంతో భారీ వర్షాలు కురుస్తాయనే ఏదైతే సంకేతాలతోటి లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు, ఇతర వాగులు, వంకలు విషయాలకు సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండాలనేది కూడా అధికారులకు ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసిన సిచ్యువేషన్ ఉంది. అప్రమత్తంగా ఉండాలనేది కూడా అధికారులకైతే ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టుగా కూడా వాతావరణ శాఖ మాత్రం చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఓకే.